ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మహిళ ఒకరోజు 34 ఏళ్ల రాజకీయ చరిత్రను మార్చి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి మమతా బెనర్జీ. 1955 జనవరి 5న కోల్కతాలో ప్రెమిలేశ్వర్ బెనర్జీ, గాయత్రీదేవి దంపతులకు జన్మించిన మమత చిన్న వయసులోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1984లో కేవలం 29 ఏళ్ల వయసులో ప్రముఖ నాయకుడు సోమనాథ్ చటర్జీని ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తర్వాత 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒంటరిగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. రాజకీయ జీవితంలో ఎన్నో దాడులు, గాయాలు, విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. చివరకు 2011లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2016, 2021లో కూడా వరుసగా గెలిచి కన్యాశ్రీ, స్వాస్థి సాతి, లక్ష్మీ భండార్ వంటి సంక్షేమ పథకాలతో తనదైన ముద్ర వేశారు. సాధారణ జీవితాన్ని ఎంచుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళా నాయకురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. అదే మమతా బెనర్జీ గారి అద్భుత ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.